మన అమ్మమ్మల కాలం నాటి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. త్వరగా తయారవుతుంది. ముందుగా గుప్పెడు పల్లీలు తీసుకుని పల్లీలు పగిలేంత వరకు వేపండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కాయల పైన మచ్చలొచ్చేంత వరకు వేపిన తర్వాత ఇప్పుడు కలియమాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు, కొంచెం ఎల్లిపాయలు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల పైన మచ్చలొచ్చేంత వరకు వేపి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిగడ్డ కాస్త మెత్తబడేంత వరకు వేపి తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్, కొంచెమంత పసుపు వేసి ఈ వేడి మీద 1 నిమిషం పాటు కలిపి తీసుకోండి. ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకుని ముద్దలు లేకుండా క్రీమ్ లాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఉడికించిన మసాలాలోకి పెరుగు మొత్తం అంతా వేసి కొంచెమంత కొత్తిమీర అలాగే వేపి పెట్టిన బెండకాయ ముక్కలు ఇంకా వేసి బాగా కలిపితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు.